సో ఇప్పుడు హైదరాబాద్లో మా ఒక్కనే కంపెనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ని కంపెనీస్ మీ మార్కెట్లో నిలబడాలి అంటే అట్లా రెక్టిఫైస్ తెలుసుకున్నప్పుడే మేము స్ట్రాంగ్గా ఇంకా ముందుకు మూవ్ ఆన్ కాగలుగుతాం. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దాండెల్లి. డే 3లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వాటర్ యాక్టివిటీస్కి వెళ్తాం. సో బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత అక్కడే యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత లంచ్ అక్కడ నుంచి సీదా హుబ్లీకి వెళ్తాం. ఇది డే 3 ప్లాన్ షెడ్యూల్ మనది. సో ఇది మన క్యాంపింగ్ టెంట్ లోపల ఇట్లుంటుంది. 3 షేరింగ్ ఇది. సో అదనమాట. ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ టు హుబ్లీ నుంచి హైదరాబాద్ ట్రైన్. అది సంగతి. ఇవన్నీ మన నైట్ స్టే చేసిన టెంట్స్. హలో ఫ్రెండ్స్. మ్యాచ్ కాదు చూడు, కరెక్ట్ ఈ సైడ్ టచ్ కావాలి. సైడ్ టచ్. క్యారమ్ ఆడడం గొప్ప కాదు, సార్తో ఆడడం గొప్ప. చూడండి సార్. హలో, ఏం చేస్తున్నారు కన్నా? ఇప్పుడు చేయి బ్రో, ఇంకా హాఫ్ అన్ అవర్ ఇస్తా టైం. హాట్ వాటరా? హాట్ వాటర్ ఉన్నాయి. పోహా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఉప్మా, చట్నీ, సాంబారు, ఇడ్లీ. బ్రో మనకు టిఫిన్ అరేంజ్ చేస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాటర్ యాక్టివిటీ స్టార్ట్ అయినాము వెహికల్లో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని లగున వాటర్ యాక్టివిటీస్ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ మన స్పోర్ట్స్ అన్నప్పుడు వాటర్ స్పోర్ట్స్. యాక్టివిటీ స్పోర్ట్స్కి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకు బ్రీఫ్ ఇస్తారనమాట, ఎలా హ్యాండిల్ చేయాలి ఏంది అనేది. దాని తర్వాత కయాకింగ్ చేసేటప్పుడు అక్కడ ఒక మ్యామ్ ఉన్నారు, ఆమె స్పెషల్గా నాతోనే కయాకింగ్ చేస్తానంటే నేను కూడా ఆమెతో పాటు జాయిన్ అయిపోయి కయాకింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. తీస్తున్నారు, we are in the process. She's very excited. ఇంట్లో గట్ట తిప్పుతారు కదా, అలా తిప్పండి. అయిపోయిందా? ఇది అన్న, ఇది మళ్ళీ ఆఫ్ చేసి. Okay, stop and get down, guys. Get down. अंदर बैठ जाओ, अंदर. Okay, get back, guys. Get back. Get back बोल रहा हूँ, सुनी नहीं रही है करके बैठी है. कैसा लगा सर? मजा आया? हाँ? ಚಾಲು ಮಾಡಿದ್ದೀರಾ? ಓಕೆ, ಹಾಯ್ ಮಾಡಿ ಒಂದ್ಸಲ. 1 2 3 ಕಮ್ ಆನ್, ಜಂಪ್. వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ మనకు లంచ్ కూడా అరేంజ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత మనం వెళ్ళే దారిలో బ్యాక్ టు హుబ్లీ చిన్న బ్రేక్ఫాస్ట్ కూడా. ట్రిప్ మంచిగానేటేనా? కొంచెం గట్టిగా చెప్పండి అన్న. సూపరా? అంత మంచిగా ఎంజాయ్ చేశారా? ఓకేనా అంతా అన్న? ట్రిప్పు మీరందరూ ఇది ఆన్లైన్లో చూసే బుక్ చేసుకున్నాం 90%. అవునా? మీ దగ్గరికి తెలియదు ఇది ఆఫీస్ ఎక్కడ ఉంది, ఫౌండర్ ఎవరు, దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఆర్గనైజర్ ఇక్కడ వచ్చేంత వరకు వచ్చేది ఎవరు, వాడు ఎట్లుంటాడు ఏంది ఎవరికి తెలియదు. సో ఆన్లైన్లో ఉన్న ఒక పేజ్ చూసి మీరందరూ దాన్ని చూస్ చేసుకొని వచ్చారు. సో మీరు వచ్చినటువంటి రోజు ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ దిగేంత వరకు మీతో ఆర్గనైజర్ ఉన్నంత వరకు రెస్పాన్సిబిలిటీ మొత్తం మాదే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ వీకెండ్ యారీ. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, చాలామంది చాలా డౌట్స్తో వస్తారు. ట్రిప్ ఎలా ఉంటుంది, గ్రూప్ ట్రిప్ వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు, ఆర్గనైజర్ ఎలా ఉంటారు, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి,
సో అంత స్ట్రేంజర్స్ ఉంటారు, కంఫర్ట్గా ఉంటుందా లేదా, ముఖ్యంగా లేడీస్ వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. గ్రూప్ మొత్తం అంతా సపోర్టివ్గా ఉన్నది ఫస్ట్ థింగ్. తర్వాత అందరూ మ్యామ్ చెప్పండి ఏం లేదా. సో అందరు మీలో మీరు కోఆర్డినేషన్ కానీ బాండింగ్ కానీ టైం పంచువాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఒక ఆర్గనైజర్ ఇక్కడ నిల్చొని టైం టు టైం మెయింటైన్ చేయాలంటే మీ సపోర్ట్ లేనిది ఏది అవ్వదు. ఓకేనా. సో ట్రిప్ సక్సెస్ఫుల్గా అవ్వాలి అని అంటే నా కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో వచ్చినటువంటి కస్టమర్స్ కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఉండాలి. ఇన్ కేస్ ఎక్కడ మిస్ అయినా కానీ ట్రిప్ మొత్తం అటర్ ఫ్లాప్ అవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిప్ మొత్తం సక్సెస్ఫుల్ అయింది. ఆల్ హ్యాపీస్. రైటా? చెప్పండి అన్న, అవునా కాదా? జోష్ఫుల్ లేదు, ఏం లేదు, అంతేనా? సో అది సంగతి. దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలిస్తేనే రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు హైదరాబాద్లో మా ఒక్కనే కంపెనీ కాదు, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ని కంపెనీస్లో మీ మార్కెట్లో నిలబడాలి అంటే రెక్టిఫైస్ తెలుసుకున్నప్పుడే మేము స్ట్రాంగ్గా ఇంకా ముందుకు మూవ్ ఆన్ కాగలుగుతాం. వచ్చే దారిలో చిన్న బ్రీఫ్ కంప్లీట్ చేసుకొని స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మనకి ఎగ్జాక్ట్గా 9కి హుబ్లీ నుండి హైదరాబాద్కి ట్రైన్ ఉంటుంది. సో స్టేషన్ రీచ్ అయ్యాం మనం. ట్రిప్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ హుబ్లీ నుండి హైదరాబాద్ ట్రైన్ పిక్ వచ్చేసాం అనమాట. వెనకాల ఉన్న ట్రైన్ అదే. సో అంత మంచిగా జరిగింది ట్రిప్ అయితే మొత్తం కంప్లీట్గా. కెన్ స్టే ట్రిప్ అయిపోయినట్టు మనది ఇంకా. సో ఆల్ హ్యాపీస్. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మన నైట్ ఫుడ్ అనమాట. ట్రైన్లో తినడానికి తెచ్చుకున్నాం ఇదంతా. సో నేను నాతో పాటు ఇంకొక ఆర్గనైజర్ ఉండే బ్రదర్, ఇద్దరం కలిసి తెచ్చుకున్నాం ఇక్కడికి ఫుడ్. నైట్ 12 గంటలకు ఏం మాట్లాడతాను నాయన.